ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మా బ్లూచన్ తమ్ముడు వచ్చాడు. ఎన్ని రోజులు పిక్నిక్ కి వెళ్ళాడు, అందుకే రాలేదు. సో కాబట్టి మీరైతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కానీ బ్లాక్ మమ్మయ్య, ఏంటి బ్లాక్ మమ్మయ్య ముందు అలా ఉంది? నేను కూడా అదే చూస్తున్నాను రా పొట్టుడా. ఇంతకీ ఇది మనీలేనా? మన ఇంటి దగ్గర ఈ బనానా ట్రీస్ ఎక్కడి నుంచి వచ్చారా? నీకు బనానా ట్రీస్ అవుపిస్తున్నాయి బ్లాక్ మమ్మయ్య, నాకు పైన ఇంకేదో విచిత్రంగా అవుపిస్తుంది. అండ్ అలానే వామ్మో, ఏంటిది ఇన్ని బైకులా? పైన చూడు బ్లాక్ మమ్మయ్య, హెలికాప్టరు. ఆ, హెలికాప్టర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఇది మనీలేనా అసలు? నాకెందుకో తేడా కొడుతుంది. ఇది మనీలు లాగానే ఉంది కానీ ఊరి దేవుడు ఇదేంట్రా ఇది? ఇదంతా ఎవరా చేసింది? మనకి కొంప తీసి సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ వేసారా? ఫోన్ ఎవర్రా బాబు? హలో ఫ్రాంక్లిన్, నీకు సర్ప్రైజ్ నచ్చినట్టుంది కదా. ఏంటి సర్ప్రైజా? అంటే ఇదంతా మీరే చేశారా? ఇంతకీ మీరెవరు అసలు? నా తరపున నీకొక చిన్న గిఫ్ట్. ఏంటి గిఫ్టా? కానీ మీరెవరో కూడా నాకు తెలియదు కదా సార్. ఫోన్ కట్ చేసి పడేశాడు. రే పుట్టలరా, ఏం చేద్దాంరా ఇప్పుడు? యామి చేద్దామంటావు ఏంటి బ్లాక్ మమ్మయ్య? ఎప్పుడు మనము యామి చేద్దామంటే ఇంటిని మొత్తం చూద్దాం పదా. కానీ అసలు ఏంట్రా ఇది? చూస్తుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక్కసారి ఇటు చూడరా, మన గెరేజ్ కూడా మొత్తం అప్గ్రేడ్ అయిపోయింది. వామ్మా బ్లాక్ మమ్మయ్య, పైన గోల్డ్ మెడల్స్, గోల్డ్ ట్రాఫీస్ ఉన్నాయి. ఏంటి బ్లాక్ మమ్మయ్య, రైట్ సైడ్ లో చూడు, ఇక్కడ పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంది. అంటే పొట్టోడా, ఈ రోజు నుంచి మనకి పెట్రోల్ ఫ్రీరా బాబు. ఇక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా చూడడానికి ఉంది. ఇదంతా ఏంట్రా అసలు? నమ్మబుద్ధి కూడా కావట్లేదు. ఇక్కడ ఫ్రీ ఎయిర్, ఫ్రీ వాటర్ అంట. అరే సించానన్నయ్య, ఏంట్రా ఇది? నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇన్ని రోజుల తర్వాత వస్తే నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారా? ఓరి దేవుడా, మన దగ్గర ఉన్న ఒక్క బైక్ ఇప్పుడు 1 2 3 4 5 6 బైకులు ఉన్నాయిరా మన ఇంట్లో ఇప్పుడు. వెయిట్, బయటనే అప్గ్రేడ్ చేశారంటే లోపల కూడా అప్గ్రేడ్ చేశారా ఏంటి? ఓరి దేవుడా, ఏంట్రా ఇది? నా కళ్ళతో చూసేదంతా నిజమేనా? ఏముంది బ్లాక్ మమ్మయ్య లోపల? వామ్మో, రే పొట్టోడా, ఇది డైమండ్ బైక్ రా. అండ్ అలానే ఇక్కడ పైనవి గోల్డెన్ వింగ్స్. ఓరి దేవుడా, ఏంట్రా ఇదంతా అసలు? బ్లాక్ మమ్మయ్య, ఇదంతా నేనే నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేశాను. నీకు తెలుసా బ్లాక్ మమ్మయ్య? అంత సీన్ లేదులే కానీ నోరు మూసుకో. కానీ ఒక్క నిమిషం, ఇందులో ఏదో ఉందిరా. ఇందులో పాముంది. వామ్మో, అది నాకు తెలుసు. అది అనకొండా బ్లాక్ మమ్మయ్య, మనల్ని తిని పడేస్తుంది. ఏంటి అనకుండానా? సర్లే కానీ ఇంత పెద్ద పాముని మన ఇంటి దగ్గర ఎందుకు పెట్టారా? అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ, అబ్బా, మీకు ఇక్కడ ఆడుకోవడానికి ఇదేదో పెట్టారా. బ్లాక్ మమ్మయ్య, అది బింగో గేమ్ బ్లాక్ మమ్మయ్య, నీకు తెలీదా? సూపర్ ఉంటుంది అది. అండ్ ఇక్కడ ఏదో ఉంది. ఇదేంట్రా ఇది? గోల్డెన్ షిప్. ఊరి దేవుడు, ఇదంతా గోల్డ్తో తయారు చేశారా? బ్లాక్ మమ్మయ్య, వెనక ఎవరో అమ్మాయి ఉంది బ్లాక్ మమ్మయ్య. ఏంటి కొంపతీసి? హలో మేడం, మీరు నా గర్ల్ ఫ్రెండా? కాదు సార్, నేను వర్కర్ని. అయ్యో, వర్కర్ అంట. సర్లే కానీ రే డోనట్స్ చూడరా ఇక్కడ. అంటే ఈ మేడం మనకి ఫుడ్ ఫ్రీగా పెడుతుందన్నమాట ఈ రోజు నుంచి. అండ్ ఇక్కడ బార్బిక్యూ కూడా ఉంది. అండ్ ఇక్కడ టెలిస్కోప్ కూడా ఉంది. ఊరి దేవుడా, ఒక్క నిమిషం ఇటు చూడండి రా. ఇక్కడ మనకి బాత్ టబ్ కూడా ఉందిరా. అంటే ఈ రోజు నుంచి పొట్టలు ఇందులోనే స్నానం చేస్తారన్నమాట. సర్లే కానీ ఇక్కడ మినీ థియేటర్ కూడా ఉంది. ఇక్కడ ఎంత పెద్ద టీవీ. ఊరి దేవుడా, పెద్ద పెద్ద స్పీకర్లు కూడా పెట్టారు కదా. ఈ రోజు నుంచి ఇక్కడనే మనం అయితే సినిమాలు చూడాలిరా. బ్లాక్ మమ్మయ్య, షించానన్నయ్య అక్కడ ఏదో చేస్తున్నాడు. వీడికి ఏమైంది? రేపొట్టుడా ఏమైందిరా? బ్లాక్ మమ్మయ్య, ఇదంతా నేనే చేశాను బ్లాక్ మమ్మయ్య. ఇక్కడ పిజ్జాలు కూడా ఉన్నాయి. ఈ పిజ్జాలు నేనే చేయమని చెప్పాను ఈ ఆంటీని. ఈ ఆంటీ కూడా నాకు తెలుసు. ఇదంతా నీకు సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ప్లాన్ వేశాను. అలానే బ్లూ చైన్ తమ్ముడికి కూడా సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ వేశాను. రేపొట్టుడా, ఇదంతా నువ్వు చేయలేదని నాకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎవరో ఫోన్ చేసి చెప్పారా నాకు. నేనే చేశానంటే నువ్వు నమ్మట్లేదు. సర్లే, నీ ఇష్టం. సర్లే కానీ ఇక్కడ వచ్చేసి వుడెన్ క్లాక్ అయితే ఉంది. ఎంత పెద్దగా ఉందిరా. అండ్ అలానే ఇక్కడ కూడా సేమ్ అలాంటిదే ఉంది, కానీ ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ది ఉంది. అండ్ వెయిట్ ఎ సెకండ్, ఇక్కడ గోల్డెన్ గన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏకేఎం అండ్ అలానే ఒకటి వచ్చేసి M416. కానీ అరే పొట్టడా, ఈ గన్స్ నిజమైనవా లేకపోతే అబద్ధమా అర్థం కావట్లేదురా. నిజమైనవే బ్లాక్ మమ్మయ్య, ఒకసారి ముందు చూడు, ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఉంది నీకు. ఆ, ఇంతకీ ఇవన్నీ ఏంటిరా? డస్చేనా? DUSCH అంటే ఏంట్రా ఇవన్నీ? ఏంటో ఏమో. కానీ అరే పొట్టడా, ఇది చూసారా? ఇది చిన్న బాత్రూమ్ రా. అంటే మీ ఇద్దరికి సరిపోతుంది కరెక్ట్ సైజ్. బ్లాక్ మమ్మయ్య, అది బాత్రూమ్ కాదు, డ్రెస్ చేంజ్ చేసుకునే రూము. నీకు అది కూడా తెలీదా? సారీ రా.
అండ్ ఇక్కడ వచ్చేసి పార్టీ చేసుకోవడానికి అయితే అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క నిమిషం మరి పొట్టుడా, ఇక్కడ చూసావా కొత్త ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రా. వామ్మో బ్లాక్ మమ్మీ ఎన్నున్నాయో చూడు బ్లాక్ మమ్మీ, నాకు కూడా కావాలి. ఒక్కటే ఉందిరా, కాదు రెండున్నాయి. రెండు ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్లు ఉన్నాయిరా. రెండు కాదురా, ఇక్కడ ఇంకొకటి ఉంది. మూడు, దాని కింద ఇంకా రెండు ఉన్నాయి. ఊరి దేవుడా, చాలా ఐఫోన్లు ఉన్నాయిరా ఇక్కడ. అండ్ అలానే ఇంత పెద్ద లాకర్ పెట్టారేంటి? ఈ లాకర్కి సీక్రెట్ కోడ్ కూడా పెట్టారు. అండ్ ముందు చూసుకుంటే ఇక్కడ ఇంకా చాలా లాకర్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదో లాకర్ లోపల ఏదో గోల్డ్ లాగా అవుపిస్తుందిరా పుట్టడా. వెయిట్ వెయిట్ వెయిట్, ఇక్కడ కింద ఇవి సిల్వర్ బిస్కెట్లు కదా. ఊరి దేవుడరే పొట్టడా, ఓ మై గాడ్, ఇదంతా నిజమేనా? ఇన్ని గోల్డ్ బిస్కెట్లు చూడరా. అండ్ ఆ పక్కన స్కల్ కూడా ఉంది బ్లాక్ మమ్మయ్య. స్కల్లే కాదు బ్లాక్ మమ్మయ్య, అక్కడ సందులో చూడు, అక్కడ బాంబు ఉంది, గోల్డ్ బాంబు. అది సర్లే కానీ పొట్టలరా, ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళి మొత్తం ఇల్లంతా చూస్తాను. అండ్ అలానే మీరు నాతో రాకండి, ఎందుకంటే నేను కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలనుకుంటున్నాను. మీరు వెళ్తే ఇద్దరు వెళ్ళండి, సరేనా? సరేలే బ్లాక్ మమ్మయ్య, నేను బ్లూచన్ తమ్ముడు ఇద్దరం కలిసి ఇల్లంతా చూస్తాము. నువ్వు అక్కడి వైపు వెళ్ళి చూడు, సరేనా? సరేరా పొట్టులరా, ఇక నేను ఒక్కనే వెళ్ళి ఇల్లుని మొత్తం చూస్తాను. అండ్ అలానే మన వాళ్ళందరికీ చూపిస్తాను. ఇది నా డ్రెస్సింగ్ రూమ్ కదా. ఇక్కడ ఓరి దేవుడ గన్స్ ఉన్నాయి. డ్రెస్సింగ్ రూమ్ని గన్స్ రూమ్ చేసి పడేశారు కదరా బాబు. అండ్ అలానే ఇక్కడ చాలా డబ్బులు ఉన్నాయి. ఇక్కడ డబ్బులు కౌంట్ చేసే మిషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కొత్త బట్టలు, ఊరి దేవుడు ఇక్కడ కూడా డబ్బులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏదేదో వింత వింత సామాన్లు ఉన్నాయే. ఇక్కడ జ్యువెలరీ కూడా ఉంది, వాచెస్, చైన్స్, ఇంకా రింగ్స్ కూడా ఉన్నాయి కొత్త కొత్తవి. ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇంతకీ ఇవన్నీ ఎవరు తెచ్చిపెట్టారు ఇక్కడ? నాకెందుకో డౌట్ వస్తుంది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో నాకు తెలిసిన వ్యక్తి లాగానే అనిపిస్తుంది. ఇక్కడ ఈ సూట్ కేసులో ఏదో ఉంది. అండ్ అలానే ఇక్కడ చూసారా, ఏదో విచిత్రమైన గన్ అయితే ఉంది. అందులో నుంచి ఏలియన్స్ని చంపడానికి బీన్స్ వస్తాయా ఏంటి? సర్లే కానీ ఇదేంటిది? అంతకంటే ముందు ఇదేంటిది? ఇది నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇది ఇది ఎక్కడ దొరికిందిరా బాబు వాడికి? ఇది ఎప్పుడుదో ఫోటో ఇది. ఈ ఫోటో చాలా చెండాలంగా ఉంటుందని చెప్పేసి నేనే పడేశాను. అంటే ఇది తెలిసిన వాళ్ళే చేసినట్టున్నారు. సర్లే కానీ ఇంతకీ ఇదేంటి? ఇక్కడ వచ్చేసి టీవీ ఉంది. ఇక్కడ పడుకొని మంచిగా సినిమాలు అయితే చూడొచ్చు. అండ్ కానీ ఇదేంటిది? ఇది వరల్డ్ మ్యాప్ కదా. అంటే ఈ వరల్డ్లో ఈ భూమి మీద ఏం జరిగినా నేను ఇక్కడి నుంచి చూడొచ్చా అన్ని? ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లిస్టర్ దగ్గర కూడా లేదు, ఇప్పుడు నా దగ్గర ఉంది. కానీ ఇవన్నీ పెట్టినందుకు కారణం ఏంటి నాకు అర్థం కావట్లేదే. మేబీ ఇదేదన్నా ఆర్మీ వాళ్ళు పెట్టారా? ఎందుకంటే ఇవన్నీ ఆర్మీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి కదా. సర్లే కానీ ఇక్కడ ఊరి దేవుడు, ఇక్కడ జ్యువెలరీ ఉంది. ఊరి దేవుడు, ఇవి చాలా కాస్ట్లీ ఇవి. ఇక్కడ చూసారా, $7,000 డైమండ్ వాచ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ రింగ్స్ కూడా ఉన్నాయి. కాస్ట్ వచ్చేసి $9,000. ఊరి దేవుడా, ఇక్కడ కూడా సేమ్ అలాంటి రింగ్సే ఉన్నాయి. ఇవి ఇంకా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎవరు పెట్టారు? నాకు తెలిసిన వాళ్ళల్లో మైకల్, లిస్టర్ అండ్ అలానే ట్రెవర్ అండ్ సిమియాన్ వీళ్ళందరూ పెట్టారు. ఎందుకంటే వీళ్ళందరూ నాకు ఒక్కరోజు కూడా ఇది కొనివ్వలేదు. మేబీ ఇది మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారా ఏంటి? ఫ్రెండ్స్ మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఇదంతా నాకు ఎవరిచ్చారు సర్ప్రైజ్. సర్లేండి, ఫస్ట్ అయితే ఇల్లు అయితే చూపిస్తాను. ఇక్కడ గేమింగ్ జోనా ఇది? ఓరి దేవుడా, ఇది వచ్చేసి టేబుల్ టెన్నిస్ అండ్ ఇది వచ్చేసి 8 బాల్ పూల్ కదా. దీన్ని ఇంకొకటి ఏదో అంటారు, అది నాకు గుర్తు రావట్లేదు. అండ్ ఇది వచ్చేసి చిన్నపిల్లలు ఆడుకునేది. మన పొట్టోళ్ళు ఇద్దరికి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మినీ బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ స్పీకర్ ఉంది. అండ్ దాని పైన ఏదో ఉందిరా బాబు, అదేంటో కూడా నాకు తెలీదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది పింగ్ పాంగా, సేమ్ పింగ్ పాంగ్ లాగానే ఉంది. అండ్ ఇవి వచ్చేసి మినీ గేమ్స్ అనమాట, ఇందులో వాళ్ళు ఆడుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఏరియా. ఈ స్విమ్మింగ్ పూల్ ఏరియాలో ఇక్కడ కూర్చోవడానికి కూడా నాకు పెద్ద చైర్ అయితే పెట్టారు. బాగుంది కదా. మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోని అయితే లైక్ చేసుకోండి. మీకైతే ఫాస్ట్గా ఇంటి మొత్తం చూపిస్తానులే. కానీ ఇక్కడ ఒక్క నిమిషం, ఏదో సౌండ్ వస్తుంది. ఓరి దేవుడా, సౌండ్ పక్కకు పెడితే ఇదంతా ఏంటి? చాప్ గడి ఏరియాలో ఇక్కడ బోట్ కూడా ఉంది. అండ్ అలానే ఇక్కడ వీటిని ఏమో అంటారు కదా, ఇవి సముద్రంలో సర్ఫింగ్ చేయడానికి కదా. ఏంటో ఏమో ఇవన్నీ ఎందుకు పెట్టారో ఏంటోలే. కానీ బివేర్ ఆఫ్ డాగ్ అని బోర్డు కూడా పెట్టారు, కానీ ఇక్కడ డాగే లేదు. అంటే మన చాప్ కానీ తీసుకొని వెళ్ళిపోయారా?
అది పక్కకు పెడితే ఇక్కడ ఇంకొక మినీ థియేటర్ ఉంది. ఇక్కడ కూడా సినిమాలు చూడొచ్చు అనమాట. కానీ ఇక్కడ బార్బిక్యూ కూడా ఉంది, అందులో కలిసిపోయింది. అండ్ అక్కడ ఇంకొక బార్బిక్యూ కూడా ఉందా? సూపర్ రా బాబు. కానీ అప్పటి నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాల నుంచి వస్తుందా? లేదు లేదు లేదు, ఏదో వాటర్ సౌండ్ వస్తుంది. ఎందుకైనా మంచిదే, ఒకసారి పైకి వెళ్ళి చూద్దామా? ఎందుకంటే ఆ పైన నుంచి ఆ సౌండ్ అయితే వస్తుంది. ఓరి దేవుడా, ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. ఓహో, ఇక్కడ చాలా అద్భుతంగా వాటర్ ఫౌంటైన్ అయితే పెట్టారు. కానీ ఇందులో వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అబ్బా? ఓరి దేవుడా, ఇదేంటిది? పైన ఇంకొక ఫ్లోర్ ఉందా? ఇది నేను చూడలేదు. ఇక్కడ నుంచి దారి అనుకుంటా. సర్లే, ఇక్కడ నుంచి పైకైతే వెళ్ళిపోదాం పదా. ఇక్కడ చూసుకుంటే చాలా సైకిల్ కూడా పెట్టారా బాబు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, అది ఇదేంటో నాకు తెలుసు. ఇది జెట్ ప్యాక్ కదా. ఈ జెట్ ప్యాక్ మనల్ని గాల్లోకి తీసుకొని పోతుంది. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. ఇది వన్ ఆఫ్ ద ఆసమ్ గ్యాజెట్స్ ఇన్ ద వరల్డ్. సర్లే కానీ ఇప్పుడు పైకైతే తీసుకొని వచ్చాను. కానీ దీన్ని కిందికి ఎలా తీసుకెళ్ళాలరా బాబు? ఊరి దేవుడు, ఇది మెల్లమెల్లగా ముందుకు పోతుందేంటి? కిందికి వెళ్ళాలంటే ఈ బటన్ నొక్కాలా? అమ్మయ్య, కిందికైతే మెల్లమెల్లగా వెళ్తున్నాను. కరెక్ట్గా ల్యాండింగ్ చేయరా బాబు. ఒకవేళ ఇది బ్లాస్ట్ అయిపోయిందనుకో అంతే, ఇంకా నా పని. ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఓకే ఓకే. అరే రే, అబ్బా సూపర్ రా బాబు. ఏంటి సూపర్? ఇక్కడ గాల్లో ఇరుక్కపోయానంట్రా గోడకి. ఊరి దేవుడు, మెల్లమెల్లగా కిందికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఒక్క నిమిషం ఆగండి. కింద పడిపోయాను. దానికైతే నిల్చుందేంటిది? సరేలే. అరే బ్లూచెన్ తమ్ముడు, ఇదంతా నీకోసం నేనే చేశానురా బాబు. బ్లాక్ మమ్మీకి అంత అబద్ధం చెప్తున్నాడు. ఇదంతా నేను నీకోసమే చేశాను. కాంట్రసించాను నేను మాట్లాడేది. ఇదంతా నా కోసమే చేసావా? వారి దేవుడా, ఇవేంటి ఇవన్నీ ఇక్కడ చాలా ఉన్నాయి. వరే బ్లూచెన్ తమ్ముడు, ఇట్లారా. ఇదంతా నీకోసమే చేశాను. ఇదిగో, ఇక్కడ మనం రోజు గేమ్స్ ఆడుకోవాలి. కానీ మనకి రూపాయి కాయిన్ కావాలరా. ఎందుకంటే ఇందులో రూపాయి కాయిన్ పెడితేనే మనం గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక్కడ చూసావా, ఇక్కడ బాస్కెట్ ఏదో ఉంటుంది కదరా, బాస్కెట్ బాల్. నాకు తెలియదు దాన్ని ఏమంటారో. ఆరేషించానని దాన్ని బాస్కెట్ బాల్ అంటారా? అవునా? ఏంటో ఏమో నాకు తెలియదులే గాని ఇదేంటో తెలుసారా నీకు? ఇందులో దీన్ని పింగ్ పాంగ్ బాల్ అంటారు. ఆరేషించానని దాన్ని స్నూకర్స్ అంటారా. 8 బాల్ పూల్ కూడా అంటారు. ఏంటి, ఇది కూడా తప్పు చెప్పానా? అయితే ఇప్పుడు ఇది చెప్తాను ఆగు. ఇందులో ఒక బాల్ ఉంది, టేబుల్ ఉంది. అంటే ఇది బాల్ టెన్నిస్. ఇది బాల్ టెన్నిస్. సించనని అది టేబుల్ టెన్నిస్ రా. అది కూడా తెలీదా నీకు? వారి దేవుడా, బ్లూచెన్ తమ్ముడు ముందు నా పరవంతా పోతుందే. సర్లే, ఇవన్నీ నేను తెప్పలేదని వానికి తెలిసిందనుకో పరవంతా పోతుంది. కానీ స్విమ్మింగ్ పూల్ లోపల వామ్మా, అక్కడ ఏదో దయ్యం ఫోటో ఉంది. వారి దేవుడా, అమ్మయ్య, పైకైతే వచ్చేసాను. అరే బ్లూచెన్ తమ్ముడు, ఇక్కడ రారా. మనము ఏదన్నా కొత్తవి చూద్దాం పదా. ఇదిగో, ఇక్కడ మనము డైలీ నైట్ మంచిగా కొత్త సినిమాలు చూడొచ్చు. అరే సించానన్నయ్య, నాకు ఒక డౌట్. అది ఏంటంటే ఇవన్నీ చేయడానికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారా? వారి దేవుడా, బ్లూచెన్ తమ్ముడికి ఈ డౌట్ ఎందుకు వచ్చిందిరా బాబు? ఏం చెప్పాలి ఇప్పుడు వీడికి? అరే బ్లూచెన్ తమ్ముడు, నువ్వు ఇటు రారా. నీకు తెలీదు, ఇదంతా నేను డబ్బులు దాచిపెట్టుకొని నీకోసమే సర్ప్రైజ్ చేయడానికి ఇవన్నీ తీసుకున్నాను. మనము ఇప్పుడు బయటికి వెళ్దాం పదరా బ్లూచెన్ తమ్ముడు. మనము లోపల ఒక బైక్ ఉంది కదా. అరేరే, ఇక్కడ ఏంటి డోర్ ఓపెన్ కావట్లేదు? హే, ఇక్కడ సీసీ కెమెరా ఉంది, ఏదో కోడ్ ఉంది. ఈ ఇంటికి నేనే ఓనర్. ఓపెన్ కార్ డోర్. అయ్యా, అయినట్టుంది, ఏదో సౌండ్ వచ్చింది. సూపర్, డోర్ అయితే ఓపెన్ అయింది. అరే బ్లూచెన్ తమ్ముడు, రారా. ఇక మనము ఈ బైక్ తీసుకొని వెళ్ళిపోదాము. అరే సించనన్నయ్యా, ఏంట్రా ఇప్పుడు నువ్వు ఈ బైక్ తీసుకుని వెళ్తావా? బ్లాక్ మమ్మీ చూస్తే తిడతాడ్రా. బ్లాక్ మమ్మీ ఆ ఇంటి పైనే ఉన్నట్టున్నాడు, సౌండ్ వస్తుంది. అన్నిటికీ భయపడతావేంట్రా బ్లూచెన్ తమ్ముడు? బ్లాక్ మమ్మీకి భయపడకు. ఎందుకంటే బ్లాక్ మమ్మీకి నీకు సర్ప్రైజ్ ఇదంతా నేనే కదరా ఇచ్చింది. ఎందుకురా నీకు మరీ అంత ఘోరంగా భయపడుతున్నావు? సరే, ఇప్పుడు ఈ బైక్ ఇంట్లోనే పెడదాము. నీకు ఇంతకంటే పెద్ద సర్ప్రైజ్ చూపివాలరా. ఏంట్రక్షించాను నేను మాట్లాడేది. ఇంతకంటే పెద్ద సర్ప్రైజా? ఇంతకంటే పెద్ద సర్ప్రైజ్ ఇంకా ఏమున్నాయిరా? వారే బ్లూచెన్ తమ్ముడు, నీకు తెలీదురా బాబు. పైన హెలికాప్టర్ ఎంత అనుకుంటున్నావు? ఆ హెలికాప్టరు ఎంతని చెప్పాలి? అది 90 lakhs రా. ఏంటి 90 lakhs? చించనన్నయ్య, నువ్వు సూపర్ అసలు. అన్ని డబ్బులు ఎలా దాచిపెట్టావు? అదంతా టాప్ సీక్రెట్ రా బ్లూచెన్ తమ్ముడు. ఇదిగో, ఇది చూసావా? ఇందులో మనము చుచ్చిపోయొచ్చు. అండ్
ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి చూసావా? అండ్ వామ్మో, అరే బ్లూచన్ తమ్ముడు, ఇది కూడా నీకోసమే తెచ్చాను రా. దీన్ని జెట్ ప్యాక్ అంటారు. మనము ఇలా గాల్లోకి వెళ్ళొచ్చు అనమాట. కానీ దీన్ని కిందికి ఎలా తీసుకెళ్ళాలి? అరే బ్లూచన్ తమ్ముడు జరుగురా. ఇదేంటి కంట్రోల్ అవ్వట్లేదు? వారి దేవుడా, కంట్రోల్ అవ్వట్లేదు. దొనికేసాను రా బ్లూచన్ తమ్ముడు. వామ్మో, ఇదేంట్రా బాబు, పేలిపోయింది. అబ్బా, బ్లాక్ మమ్మీ చూస్తే తిడతాడ్రా. వామ్మో, ఇంకొకటి పేలింది. పైన గ్యాస్ పేలిందిరా. ఆరేషించానని ఏం చేసావురా నువ్వు? పైన గ్యాస్ ని కూడా పేల్చేసావా? అమ్మా, నన్ను కూడా కొట్టేశావు. అరే బ్లూచన్ తమ్ముడు, మనం ఒక పని చేయాలి. అర్జెంటుగా ఒక పని చేయాలి. అది ఏంటంటే మనం ఇక్కడి నుంచి పారిపోవాలిరా. బ్లాక్ మమ్మయ్య చూసాడనుకో, అంతే ఇంకా మన పని. ఆరేషించానన్నయ్య, అంటే ఈ సర్ప్రైజ్ నువ్వు కాదారా ఇచ్చింది? ఒరే బ్లూచన్ తమ్ముడు, ఎంత సర్ప్రైజ్ ఇస్తే కానీ అలా మొత్తం ఇరగ్గొడితే బ్లాక్ మమ్మీ తిడతాడు కదా. మనము ఈరోజు పారిపోదాము, రేపొద్దాం ఇంటికి. ఫస్ట్ గా పారిపోదాం పదా. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆరే చేయించానన్నయ్య, ఈ రోజే కదరా ఇంటికి వచ్చింది. ఇంటికి తీసుకెళ్ళరా నన్ను. ఎటో తీసుకుపోతున్నావు ఆంటీ? అండ్ ఇక్కడ చూశారు కదా, ఇదేనమాట బిగ్గెస్ట్ సర్ప్రైజ్ నాకు. ఇక్కడ బ్రిడ్జ్ కూడా ఉంది. అమ్మయ్య, ఇక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడేంటి? హలో బాస్, వెల్కమ్ టు యువర్ ఆఫీస్. ఏంటి ఆఫీసా? ఇది నా ఆఫీసేనా? మేబీ అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ నాకు ఆఫీస్ ఎందుకు పెట్టారు? కానీ అంతకంటే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి హెలికాప్టర్ని నేను ఎక్కడ కూడా చూడలేదు. చూస్తున్నారా, లోపల చిన్న టీవీ కూడా ఉంది. కానీ ఒక్క నిమిషం, నాకు దీన్ని నడపబుద్ధి అవుతుంది. అంటే మరీ అంత పైకి అయితే తీసుకెళ్ళను, ఎందుకంటే నా గురించి తెలుసు కదా, నాకు ల్యాండింగ్ కరెక్ట్గా రాదు. అంటే ల్యాండింగ్ కరెక్ట్గానే వస్తుంది, కానీ ఇక్కడ చాలా చిన్నగా ఉంది కదా ప్లేస్. హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి ఇంకా చాలా పెద్ద ప్లేస్ కావాలన్నమాట. సర్లే, ఇప్పుడు మెల్లగా దీనైతే కొంచెం పైకైతే తీసుకెళ్దాము. కానీ నాకు ఎందుకో భయంగా ఉంది. వద్దులేరా బాబు, మళ్ళీ ఇది బ్లాస్ట్ అయిందనుకో, ఇక్కడ మొత్తం మంటలు వచ్చేస్తాయి. హెలికాప్టర్ తర్వాత ఎప్పుడైనా తీద్దాంలే. కానీ ఇక్కడ నాకు ఆఫీస్ అని చెప్పాడు అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్. మేబీ సెక్యూరిటీ గార్డ్ అనుకుంటా. కానీ ఆఫీస్ దేనికి అసలు? ఇక్కడ చూస్తేనేమో ఏదో పెద్దగా హ్యాకింగ్ చేసినట్టే కంప్యూటర్లు పెట్టారే. సేమ్ లెస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది కదా. మేబీ నేను ఈ వరల్డ్ మొత్తాన్ని రాబరీ చేయాలా ఏంటి? ఇక్కడ ఆఫీస్లో ఉన్నట్టే సేమ్ ఉన్నాయి, సోఫాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంతమంది కూర్చోడానికి పెద్ద టేబుల్ కూడా ఉంది. ఇదంతా చూస్తుంటే ఇది మీటింగ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది కదా. మేబీ అయ్యి ఉండొచ్చు. సర్లే, ఇక్కడేమున్నాయి? ఇక్కడ ఫుడ్ ఉంది, కూల్ డ్రింక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన గ్లాస్ ఉందా? అయి ఉండొచ్చు, నాకైతే తెలియదులే. కానీ ఇక్కడ ఇది ప్రొజెక్టరా? ఊరి దేవుడా, ఇక్కడ ప్రొజెక్టర్ కూడా ఉంది. అండ్ ఇక్కడ చిన్న ఇదేంటిది, జిరాక్స్ మిషనా? ఊరి దేవుడు, జిరాక్స్ మిషన్ ఎందుకు పెట్టారా ఇక్కడ? సర్లే కానీ ఇక్కడ నా వెనక ఇంకొకటి ఏదో ఉంది. ఇది చూస్తుంటే ఏదో టాయ్ లాగా అనిపిస్తుంది. అరే బాబు, ఇది టాయ్ కాదు, ఇది మన లాస్ సెంటోస్ మ్యాప్ రా. మన పూర్తి లాస్ సెంటోస్ మ్యాప్ని ఒక చిన్న మ్యాప్ లాగా తయారు చేశారు. అది కూడా 3D మ్యాప్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారా? మీకు అవుపించట్లేదు కదా, నాకు కూడా సరిగ్గా అవుపించట్లేదు. ఫోన్లో అయితే జూమ్ చేసి చూస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మన లాస్ సెంటోస్ అన్నమాట. కానీ ఈ రెడ్వి ఏంటిరా బాబు? అవి మన ఇల్లు వచ్చేసి అదిగో అక్కడుంది. అండ్ ఇదంతా లాస్ సెంటోస్ అనమాట. మేబీ రెడ్వి అన్ని బ్యాంకులు అనుకుంటా కదా, మేబీ అయ్యి ఉండొచ్చు. సర్లే కానీ ఇది షిప్ యార్డ్. ఎస్, ఇది షిప్ యార్డ్ అనమాట. ఇదంతా షిప్ యార్డే. ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? ఎయిర్పోర్ట్ కూడా షిప్ యార్డ్ పక్కనే ఉంటుంది కదా. ఎయిర్పోర్ట్ అదిగోండి, అక్కడే ఎయిర్పోర్ట్ ఉందన్నమాట. అండ్ ఇది లాస్ సెంటోస్. అండ్ ఇక్కడ దూరంగా ఇది అన్నమాట మౌంట్ చిలియడ్. అండ్ ఇదిగోండి ఇక్కడ రైల్వే స్టేషన్. సారీ, రైల్వే స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. అండ్ అక్కడ వచ్చేసి లెస్టర్ సీక్రెట్ బంకర్ కూడా ఉంటుంది కదా. ఓహో, ఇదంతా ఎవరు తయారు చేశారో కానీ అతను వచ్చేసి పెద్ద జీనియస్ అయి ఉంటాడు. కానీ ఒక నిమిషం, ఇక్కడ ఒక అమ్మాయి ఉందే, ఎవరబ్బాయి? మేబీ నా గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్ ఫ్రాంక్లిన్, ఎలా ఉన్నావు? ఏంటి, నీకు నా పేరు తెలుసా? కానీ నువ్వు ఎవరింతకి? నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రాంక్లిన్. వెయిట్, నువ్వు ఎవరు కూడా నాకు తెలీదు, నేనంటే ఇష్టం అంటున్నావు. ఇదంతా ప్లానా లేకపోతే ఏంటో అర్థం కావట్లేదే. నా దగ్గర ఇంత పెద్ద ఇల్లు ఉందని చెప్పేసి నువ్వు నా దగ్గరికి వచ్చావా? ఫ్రెండ్స్, ఇదంతా నాకు ఎందుకో ట్రాప్ లాగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి నాకు ఎవరో కూడా తెలీదు. ఇప్పుడు చూడండి, ఈ అమ్మాయికి నేను ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాను. సారీ మేడం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇదేనమాట నా ట్రీట్మెంట్.
ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నన్ను అప్పటి నుంచి ఫ్లర్టింగ్ చేస్తుంది. సర్లే, ఇప్పుడు మనము ఆఫీస్ కూడా మొత్తం పూర్తిగా చూసేసాము. ఇక్కడ ఇంత పెద్ద డిష్ ఉందేంటరా? మేబీ ఇది శాటిలైట్ని ట్రేస్ చేస్తుంది అనుకుంటా, మనకు తెలియదులే. ఇప్పుడు దీని పైకి మనం ఎక్కగలుగుతామా? ఒక్క నిమిషం ట్రై చేద్దాము. ఓరి దేవుడ, కింద పడ్డాను. అబ్బా సూపర్ రా బాబు. హే, ఏం కాలేదులే అయినా. సర్లే కానీ ఎలాగోనో బయటికి వచ్చాము. మనము షించాన్ని బ్లూచాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు మనకి అవతల వైపు ఇంకొకటి అయితే అవుపించింది కదా, అది ఏమై ఉంటుంది కనుక్కోవాలి. ఎస్, మనమైతే ఫాస్ట్గానైతే కనుక్కోవాలి. ఇక్కడ ఇన్ని బైకులు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, అండ్ ఇక్కడ చిన్న గోల్ఫ్ మినీ కార్ట్ కూడా ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకొని అక్కడి వరకు అయితే వెళ్దాము. ఇది చూస్తుంటే ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లాగానే ఉంది. ఇంకా సరిగ్గా కన్స్ట్రక్షన్ కూడా చేయలేదు. కానీ పైన ఏదో ఉంది అసలు, కానీ ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇదంతా నా ప్రాపర్టీ కాదే, నాది ఓన్లీ నా ఇంటి వరకే నా ప్రాపర్టీ అన్నమాట. కానీ ఇదంతా నా ప్రాపర్టీ కాదు. ఇక్కడ థ్యాంక్ యూ అని చెప్పేసి బోర్డు రాసింది. అండ్ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ సేమ్ అక్కడ ఉన్నట్టే ఉన్నాడు. అండ్ ఇక్కడ ఫుడ్ ఉన్నాయి, కొన్ని డ్రింక్స్ ఉన్నాయి. ఇక్కడ మినీ ట్రాక్టర్ ఉంది. ఇది ఆర్సీ ట్రాక్టర్ కదా. ఇది మన పొట్టోళ్ళకి గిఫ్ట్ ఇచ్చేద్దామా? వాళ్ళైతే చాలా సంతోషపడతారు. సర్లే కానీ ఇంతకీ ఇది స్పీడ్ పోతుందా? అమ్మయ్య, పోవట్లేదు. నాకు కూడా అదే కావాలి కదా. పొట్టోళ్ళకి స్పీడ్గా పోయే వెహికల్స్ ఇచ్చామనుకోండి, ఏదో ఒక యాక్సిడెంట్ చేసుకుంటారు. సర్లే, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ గ్యాస్ స్టేషన్ అయితే ఉంది, పెట్రోల్ బంక్. అండ్ అలానే ఇక్కడ పెద్ద పెద్ద ట్రక్కులు ఉన్నారా బాబు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు అసలు? ఇన్ని డబ్బులు, ఓరి దేవుడా, ఇదంతా ఏంట్రా అసలు? ఇక్కడ ఒక వ్యాన్ కూడా ఉంది. మేబీ ఇది సెలబ్రిటీదా ఏంటి? మన లాస్ సెంటర్స్కి పోలీస్ వాళ్ళు పోలీస్ అంటున్నానేంటి, సెలబ్రిటీస్, హీరోయిన్లు వచ్చారా ఏంటి? ఏంటో ఏమో. అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక వెహికల్ ఉంది. ఇదేంటో కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇది ప్యాన్జర్. ఓరి దేవుడు, ఇది ఇందులో ఒకసారి అయితే డ్రైవింగ్ అయితే చేద్దాము. స్టార్ట్ అయింది, కానీ ఒక్క నిమిషం, ఇది ఏంటి మార్క్స్ని వదిలేస్తుంది, కానీ చాలా స్పీడ్గా పోతుంది కదా. కానీ ఊరి దేవుడు, ఇది అస్సలే కంట్రోల్ అవ్వట్లేదు. కానీ ఇది చాలా సూపర్గా ఉంది. ఇది చాలా స్మూత్గా తిరుగుతుంది కదా. కంట్రోలింగ్ అయితే చాలా స్మూత్గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని ఇక్కడి నుంచి కిందికి ఎలా తీసుకెళ్ళేది? మెల్లమెల్లగానైతే తీసుకెళ్దాము. ఈ బ్రిడ్జ్ ఎవడో కానీ సరిగ్గా సరిగ్గా కన్స్ట్రక్షనే చేయలేదు. ఇప్పుడు దీన్ని స్పీడ్ టెస్ట్ అయితే చేసేద్దాము. ఫాస్ట్గానైతే తీసుకెళ్ళిపోదాము. స్పీడ్ టెస్ట్ మరీ అంత లేదు, మేబీ 120 కూడా టచ్ అవ్వచ్చు అని అనుకున్నాను. కానీ 120 కూడా టచ్ అవ్వట్లేదు. వెహికల్ అయితే చాలా యూనిక్గా అనిపిస్తుంది కదా, మినీ ప్యాన్జర్. నాకు ఇది చాలా అద్భుతంగా నచ్చింది. కానీ దీని స్పీడే నచ్చలేదురా బాబు. ఇది ఇంకా ఎత్తైన ప్రదేశాలకి వెళ్ళినప్పుడు 90 కూడా సరిగ్గా పోవట్లేదు. అండ్ ఇంత ముందే నేను ఈ ప్యాన్జర్ పక్కన ఇంకొక వెహికల్ని కూడా చూశాను. ఇప్పుడు దాన్ని ట్రై చేద్దాము. అది వచ్చేసి ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. సర్లే, ఫస్ట్ అయితే దీన్ని ఇక్కడే పెట్టేద్దాము. వాళ్ళే వచ్చి తీసుకుంటారు, లేకపోతే ఇవన్నీ నావే కదా ఆయన. అవును, అతను ఎవరో ఫోన్ చేసి ఇదంతా నీకోసమే సర్ప్రైజ్ అని చెప్పాడు కదా, అంటే ఇవన్నీ నావే అనుకుంటా. సర్లే, ఇప్పుడు అక్కడ దీని వెనకనైతే నాకు ఒకటి అవుపించింది వెహికల్. అది చూస్తే ఇది బ్యాంబూ కాప్టరా ఏంటిది? ఎస్, ఇది నిజంగానే బ్యాంబూ కాప్టర్. ఇది మనల్ని గాల్లోకి తీసుకొని వెళ్తుంది. ఒకసారి ట్రై చేద్దాము. అంటే నేను ఎప్పుడు నడపలేదు, కానీ వెనకనైతే ఏదో ఫ్యాన్ తిరుగుతుంది కదా. ఊరి దేవుడా, రే ఏంటిది ఇలా తీసుకెళ్తుంది ఏంటి గాల్లోకి? మన ఇంటిని చూసారా? ఇక్కడి నుంచి చూస్తుంటే ఎంత చిన్నగా అనిపిస్తుందో. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇలా స్ట్రైట్గానైతే వెళ్తున్నాను. ఇది ఏంటి తిరగట్లేదేంటి? నేను రైట్కి తిప్పుతున్నాను, ఇది తిరగట్లేదేంట్రా బాబు? కిందికి మీదికి వెళ్తుందా ఏంటి? వెళ్తుంది. మనమే చేతులతో వంచాలన్నమాట. దీనికి సపరేట్గా హ్యాండిల్స్ అంటూ ఏమీ లేదు. వెనక ఇంజన్ ఉంది, చేతులతోనే మొత్తం కంట్రోల్ చేయాలి. కానీ కిందికి వెళ్తుంది ఇది. అమ్మయ్యా, మెల్లమెల్లగా కంట్రోలింగ్ అయితే అవుతుందిలే. సర్లే, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ దాకా ఎందుకు వచ్చానురా బాబు? ఏంటో ఏమో, ఇది సరిగ్గా కంట్రోల్ అవ్వట్లేదు. ఇదంతా ఎటెటో తీసుకుపోతుంది. అరే ఏంట్రా ఇది ఎటెటో తీసుకుపోతుంది ఏంటి? రైట్ టర్న్ ఇస్తుంటే కూడా రైట్ టర్న్. అమ్మయ్య, మెల్లమెల్లగా రైట్గా తిరిగింది. అమ్మయ్యా, ఇక్కడేదో బటన్ ఉంది. ఇదేదో బటన్ ఉంది, ఒక్క నిమిషం ఆగండి. ఇది బూస్ట్ బటనా? ఓరి దేవుడు, ఎందుకు నొక్కానరా దీన్ని? అబ్బా, సూపర్ రా బాబు. పేలిపోయిందా? అబ్బా, మొత్తం బ్యాంబూ కాప్టర్ పేలిపోయిందిరా బాబు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి ఎలా వెళ్ళాలి నేను?
మొత్తం పేలిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలిరా బాబు? ఏంటి మా బ్లాక్ మామయ్య అప్పటి నుంచి ఏదేదో మాట్లాడుతున్నాడు నిద్రలో. బ్లాక్ మామయ్య, ఓ బ్లాక్ మామయ్య నిద్రలే. ఆ, ఇక్కడికి ఎలా వచ్చానురా నేను? సరేలే, అది పేలిపోతే పేలిపోని కానీ ఇప్పుడు ఒక నిమిషం, ఇక్కడ టీవీలు ఎక్కడ పోయాయి? అండ్ బయట వర్షం పడుతుందేంటి? ఇక్కడ టీవీ పోయింది. రే ఇక్కడ గేమ్స్ ఆడుకునే ప్లేస్ ఇవన్నీ ఎక్కడ పోయారా? అసలు దేని గురించి మాట్లాడుతున్నావు బ్లాక్ మామయ్య, నాకు అర్థం కావట్లేదు. రే పొట్టోడా, మన ఇల్లు అప్గ్రేడ్ అయ్యి ఉంది కానీ సడన్గా ఇలా అయిపోయిందంటరా. అండ్ ఇదంతా ఏంటి? ఇక్కడ ఒక పెద్ద టీవీ ఉండేది అండ్ చాప్ గడ్ ఏరియాలో ఇక్కడ చిన్న బోట్ ఉండేది కదా. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ కూడా మాయమైపోయిందిరా. అండ్ బయట ప్లీజ్ 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 కార్లు, బైకులు, ఓరి దేవుడా అన్నీ మాయమైపోయాయి. మన గ్యారేజ్ కూడా, ఓరి దేవుడా అన్నీ పోయాయిరా బాబు. లోపల గోల్డ్ అన్నీ పోయాయి, పైన కూడా పోయాయి. కింద గోల్డ్ బిస్కెట్లు ఉంటాయి కదా, కనీసం అవ్వైనా ప్లీజ్. అబ్బా అన్నీ మాయమైపోయాయే. ఇప్పుడు ఏం చేయాలి నేను? కుంప తీసి ఇదంతా నా డ్రీమా? ఇప్పటి వరకు నేను డ్రీమ్లో ఉన్నానా? అయి ఉండదు, తప్పకుండా ఇదంతా నా డ్రీమ్ అయి ఉండదు. ఎందుకంటే ఇంతకుముందే నేను ఒక చిన్న ప్లేన్ అయితే ఒక పెద్ద బిల్డింగ్ మీద క్రాష్ చేశాను. అప్పుడు నేను కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టున్నాను. అంటే అది కాదు డ్రీమ్, ఇప్పుడు నేనున్నది డ్రీమ్ అన్నమాట. అమ్మయ్య, భయపడ్డాను. అప్పటి నుంచి జరిగిందంతా డ్రీమ్లో ఒక భాగం అనుకున్నాను, కానీ ఇదే డ్రీమ్ అని నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు నేను ఇదే డ్రీమ్ అని చెప్పేసి ఎలా కన్ఫర్మ్ చేయాలో తెలుసా? ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి దునకాలి. రే పొట్టడా, నువ్వు నా డ్రీమ్లో ఏం చేస్తున్నావురా? ఏంటి డ్రీమా? ఇది నీ డ్రీమ్ కాదు బ్లాక్ మామయ్య, నువ్వు అప్పటి నుంచి పందులాగా పడుకున్నావు. రే పొట్టడా, ఇదంతా నా డ్రీమ్ రా. నా డ్రీమ్లో నువ్వెందుకున్నావురా? సర్లే, ఇప్పుడు నేను ఇది డ్రీమా కాదా అని టెస్ట్ చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి కింద దునుకుతాను. నాకు నొప్పి లేవదు, ఎందుకంటే ఇది డ్రీమ్ అన్నమాట. ఒకవేళ నొప్పి లేసింది అనుకోండి, ఇది నా డ్రీమ్ కాదు, ఇది రియల్ లైఫ్ అన్నమాట. ఇక నేను దునికేస్తున్నాను రా పొట్టడా, దునికేశాను. ఓరి దేవుడా, అబ్బా నడ్డి ఇరిగిందిరా, నొప్పి లేసింది. బ్లాక్ మామయ్య, నీకు పిచ్చి లేసిందా ఏంటి? ఇదంతా నీ డ్రీమ్ కాదని అప్పటి నుంచి చెప్తున్నాను కదా. అసలు ఏం జరిగింది బ్లాక్ మామయ్య నీకు? ఏం డ్రీమ్ వచ్చింది అసలు? రే పొట్టడా, నా డ్రీమ్లో ఎవరో అతను నాకు ఫోన్ చేశాడురా. అంటే ఐ మీన్ మన బ్లూ చాన్ గన్ని తీసుకొని ఇంటికి వచ్చాము. అప్పటి వరకు మన ఇంటిని పూర్తిగా అప్గ్రేడ్ చేసి పడేశారు. అంటే అదంతా నా డ్రీమ్ అన్నమాట. చా, అదంతా నిజం అనుకున్నాను కదరా నేను. ఆ ప్యాన్సర్ కూడా నిజం కాదు, సెక్యూరిటీ గార్డ్స్ కూడా నిజం కాదు, అన్ని టీవీలు కూడా నిజం కాదు, గోల్డ్, బైక్స్, కార్స్, జీప్స్ అన్నీ నిజం కాదన్నమాట. సర్లేండి, ప్రతిసారి నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు. ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు వెళ్ళి పడుకుందాము. ఎలాగోనో తెలిసిపోయింది కదా ఇదంతా నా డ్రీమ్ అని చెప్పేసి. మళ్ళీ పడుకుంటాను, ఏదో ఒక డ్రీమ్ వస్తుంది, అప్పుడు మళ్ళీ ఎంజాయ్ చేస్తాను డ్రీమ్లో. రియల్ లైఫ్లో నేను ఎలాగోనో ఎంజాయ్ చేయలేను కదా. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఆహా, అయితే అదన్నమాట సంగతి. బ్లాక్ మమ్మీ డ్రీమ్ లో ఇల్లుని మొత్తం అప్గ్రేడ్ అయిందంట, ఎవరో చేశారంట. అంటే బ్లాక్ మమ్మీకి ఇప్పుడు బాధపడుతున్నాడు. అంటే ఇప్పుడు బ్లాక్ మమ్మీ డ్రీమ్ ని నేను నిజం చేయాలన్నమాట. ఫ్రెండ్స్, బ్లాక్ మమ్మీ డ్రీమ్ ని నేను నిజం చేయాలంటే మీరందరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసుకోండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇప్పుడు వెంటనే, అరే రే గ్యారేజ్ ఓపెన్ కా. అమ్మయ్య, ఓపెన్ అయితే అయిపోయింది. అరే మళ్ళీ క్లోజ్ అవుతావి అంటే గ్యారేజ్ నువ్వు. సర్లే, ఇప్పుడు నేను లోపలికైతే వచ్చేసాను. ఇప్పుడు మైకేల్ బాబాయ్కి ఫోన్ చేస్తాను, లెస్టర్ అంకుల్ కి కూడా. హలో, ఇద్దరు ఎక్కడున్నారు? లెస్టర్ అంకుల్, మైకేల్ బాబాయ్, త్వరగా మా ఇంటికి వస్తారా? మీకు ఒక పెద్ద సీక్రెట్ అయితే చెప్పాలి. ఏంటి పెద్ద సీక్రెటా? సరేరా పుట్టుడా, వస్తున్నాను. ఓకేరా పుట్టుడా, వస్తున్నాను ఇంటికి. ఓకే ఓకే, త్వరగా రండి. నేను గ్యారేజ్ లోనే ఉన్నాను, మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. అమ్మయ్యా, వీళ్ళైతే వస్తున్నారు. అమ్మయ్య, ఫైనల్గానైతే ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఏంటి గెరేజ్ ఓపెన్ అయిపోతుంది? రే పుట్టోడా, ఎందుకు పిలిచావురా ఇంతకీ మమ్మల్ని? వామ్మో మైకేల్ బాబాయ్, ఈ కార్ ఎక్కడిది? రే పుట్టోడా, నేను పోలీస్ ఆఫీసర్ని అయిపోయాను, నీకు తెలీదా? నేను నిన్ననే పోలీస్ ఆఫీసర్గానైతే డ్యూటీలోనైతే ఎక్కేశాను. అండ్ మన లెస్టర్ ఉన్నాడు కదా, మన లెస్టర్ వచ్చేసి నాకు రైట్ హ్యాండ్ అన్నమాట. ఇప్పుడు లెస్టర్ నాకు హ్యాకింగ్ చేసి దొంగలు ఎక్కడున్నారో కనిపెడతాడు.
నేను ఆ దొంగల్ని కాపాడుతాను. కాపాడుతాను అంటున్నానేంటి, అంటే ఐ మీన్ కాపాడుతాను, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటాను. నేను ఇప్పుడు చాలా సూపర్ రిచ్ అవ్వబోతున్నాను అన్నమాట. వామ్మో మైకల బాబాయ్, ఇలా పోలీస్ ఆఫీసర్ ఎలా అయిపోయావు నువ్వు ఒకేసారి? అది సర్లే కానీ నీకు నేను ఒక సీక్రెట్ చెప్పాలి, జాగ్రత్తగా విను. అది ఏంటంటే బ్లాక్ మమ్మీకి ఒక డ్రీమ్ వచ్చిందన్నమాట. ఏంట్రా పుట్టుడా, ఇప్పుడు మీ బ్లాక్ మమ్మీ డ్రీమ్ కోసం మేము వచ్చామా? లెస్టర్ వీడేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు? అరే మైకల బాబాయ్, నేను చెప్పింది ఫస్ట్ విను. అది నీకు సరిగ్గా తెలీదు. అది ఏంటంటే బ్లాక్ మమ్మీ డ్రీమ్ లో ఇంటిని మొత్తం పూర్తిగా అప్గ్రేడ్ చేసుకున్నాడంట. నిధుల నుంచి లేస్తే ఇదంతా నిజం కాదని చెప్పేసి బాధపడుతున్నాడు, చాలా ఫీల్ అయిపోతున్నాడు. సరే, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? మనం ముగ్గురం కలిసి డబ్బులు సంపాదించి బ్లాక్ మమ్మీ కళని నిజం చేద్దాము. ఏంటి, మీ బ్లాక్ మమ్మయ్య అంటే ఫ్రాంక్లిన్ డ్రీమ్ని నిజం చేయాలా? కానీ దానికి చాలా డబ్బులు అవసరమే. సర్లే, చేస్తాంలే. ఇక మేము వెళ్తాంలే, ఇప్పుడు మాకు చాలా పనులున్నాయి. రేపు వచ్చి దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ఒకవేళ నిజం కావాలంటే ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని తప్పకుండానైతే లైక్ చేసుకోండి. మీ బ్లాక్ మమ్మయ్య అంటే ఫ్రాంక్లిన్ కళ నిజం అవ్వాలంటే మీరు ఈ వీడియోకి తప్పకుండా 4000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అయ్యా మైకల బాబాయ్ ఒప్పుకున్నాడు. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోకి 4000 లైక్స్ కొడితేనే మైకల బాబాయ్ నాకు డబ్బులు ఇస్తాడు. అప్పుడు మంచిగా ఎంచక్కా అప్గ్రేడ్ చేసేయచ్చు. అవును, ఇక మనము వెళ్ళిపోదాం పద లెస్టర్. మనకి చాలా పనులున్నాయి కదా. దొంగల్ని పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, అండ్ వాళ్ళని జైల్లో కూడా ఇవ్వాలి. మనకి సూపర్ డబ్బులు వస్తాయి అప్పుడు. బాయ్ బాయ్. త్వరగా పోనీ మైకేల్. ఓరి దేవుడా, ఏంటిది? నువ్వు ఫ్రాంక్లిన్ లాగా నడుపుతున్నావే కారు, కొంచెం మెల్లగా నడపొచ్చు కదా. ఓకే లెస్టర్, ఇక మనము ఫాస్ట్గా వెళ్ళి దొంగల్ని పట్టుకుందాం పద.